మంది కొత్త బిలియనర్లు ఏఐ కారణంగా గత ఏడాది 46 మంది కొత్త బిలియనర్లు చేరారని హరెన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 4020 మంది కుబేరుల్లో ఏఐ బిలియనీర్ల సంఖ్య 114కు చేరిందని, గత ఏడాది 700 మందికి పైగా కొత్త బిలియనీర్లు చేరారని రిపోర్ట్ తెలిపింది. అంటే రోజుకు 2 చొప్పున కొత్త సంపన్నులు జాబితాలో చేరుతున్నారన్నమాట. అత్యధికంగా జెన్సెన్ హువాంగ్ సంపద 36% పెరిగి $172 బిలియన్ చేరింది. ఆయన స్థాపించిన న్విడియా కంపెనీ ఏఐ బూమ్తో ప్రపంచంలోనే అత్యంత ప్రభావం ఉన్న టెక్ కంపెనీల్లో ఒకటిగా మారింది. ఇక్కడి నుంచే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఇదే విషయం చాలామందికి కోపం తెప్పించేలా ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు ఏఐ వల్ల కోట్లాది ఉద్యోగాలపై భయం పెరుగుతుందని ప్రపంచం మాట్లాడుతుంది. ఏఐ వస్తే మన ఉద్యోగాలు పోతాయా అని సాధారణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కానీ మరోవైపు అదే ఏఐ కొంతమందిని అద్భుతమైన వేగంతో బిలియనీర్లుగా మారుస్తుంది. ఒక సంవత్సరంలోనే 46 మంది కొత్త ఏఐ బిలియనర్లు అయితే రావడం అంటే టెక్నాలజీ ప్రపంచంలో డబ్బు ఎలా కేంద్రీకృతమవుతుందో స్పష్టంగా చూపిస్తుంది. ఇది కేవలం ఒక గణాంకం కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న పెద్ద మార్పుకు సంకేతం. ఎందుకంటే గతంలో సంపద పెరగడానికి దశాబ్దాలు పట్టేది. కంపెనీ నిర్మించాలి, మార్కెట్ గెలవాలి, ఇక సంవత్సరాల కష్టపడాలి. కానీ ఇప్పుడు ఏఐ అనే ఒక టెక్నాలజీ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సరైన టెక్నాలజీ, సరైన మార్కెట్, సరైన టైం ఉంటే కొద్ది సంవత్సరాల్లోనే సంపద వందల బిలియన్లకు చేరుతుంది. ఇదే సమయంలో సాధారణ ప్రజలకు మాత్రం జీవన వ్యయం పెరుగుతుంది, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి పెరుగుతుంది. అందుకే చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది: టెక్నాలజీ నిజంగా అందరికీ లాభం కలిగిస్తుందా, లేక కొద్ది మందిని మాత్రమే మరింత ధనవంతులుగా చేస్తుందా? రోజుకు 2 కొత్త బిలియనీర్లు రావడం అంటే ఆర్థిక వ్యవస్థలో సంపద ఎంత వేగంగా పై స్థాయికి వెళ్ళిపోతుందో అర్థమవుతుంది. ఒకవైపు సాధారణ ఉద్యోగి నెల జీతం పెరగడానికి సంవత్సరాలు పడుతుంటే, మరోవైపు టెక్ కంపెనీల విలువలు ఒక్క రాత్రిలో బిలియన్ల డాలర్లుగా పెరుగుతున్నాయి. ఇంకా చూడండి, ఏఐ రంగంలో ఉన్న కంపెనీలు ఇప్పుడు ప్రపంచ మార్కెట్ను ఎలా ప్రభావితం చేస్తున్నాయో. ఒక కొత్త చిప్ విడుదలైనా, ఒక కొత్త ఏఐ మోడల్ వచ్చినా స్టాక్ మార్కెట్లు కదిలిపోతున్నాయి, పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. ఫలితంగా ఆ కంపెనీలను ప్రారంభించిన లేదా వాటిలో పెద్ద వాటాలు ఉన్న వ్యక్తుల సంపద అమాంతం పెరుగుతుంది. ఇదే కారణంగా ప్రపంచంలో కొత్త బిలియనీర్ల సంఖ్య వేగంగా పెరుగుతుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద చర్చ అవసరం. టెక్నాలజీ వల్ల వచ్చిన ఈ సంపద సమాజానికి ఎలా ఉపయోగపడాలి? ఏఐ వల్ల ఉత్పాదకత పెరిగితే ఆ లాభం అందరికీ పంచబడాలి కదా. ఉద్యోగాలు మారుతున్నాయి, కొత్త నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. అప్పుడు ప్రభుత్వాలు, కంపెనీలు కలిసి ప్రజలను కొత్త అవకాశాలకు సిద్ధం చేయాలి. లేదంటే ఒకవైపు కొద్దిమంది బిలియనీర్లు పెరుగుతుండగా, మరోవైపు అయితే సాధారణ ప్రజలు భయంతో జీవించే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ గణాంకాలు కేవలం సంపద పెరిగిందని చెప్పే కథ కాదు. ఇవి ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త యుగాన్ని చూపిస్తుంది. ఏఐ యుగం. ఈ యుగంలో అవకాశాలు అపారంగా ఉన్నాయి, కానీ అసమానతలు కూడా అదే వేగంతో పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఒక్కటే: ఈ టెక్నాలజీ విప్లవం నిజంగా సమాజాన్ని మొత్తం ముందుకు తీసుకెళ్తుందా, లేక కొద్ది మందిని మాత్రమే మరింత ధనవంతులుగా చేస్తుందా? ఇదే ప్రశ్న ప్రపంచం ముందుంచి ఇదే చర్చ ఇప్పుడు మొదలవ్వాలి.